ఈ ప్రజా పాలనకు వచ్చిన అప్లికేషన్ల కోసమని కేబినెట్ సబ్ కమిటీని కూడా ఈ రోజు ప్రకటించుకోవడం జరిగింది. ఈ కేబినెట్ సబ్ కమిటీకి చైర్మన్ గా ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు ఉంటారు. దాంట్లో ఐటీ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ శ్రీధరబాబు గారు, నేను అంటే మేము హౌసింగ్ అండ్ రెవెన్యూ అండ్ ఐఎండ్పిఆర్ మంత్రిగా మేమిద్దరము దాంట్లో సభ్యులుగా, ముఖ్యులైన అధికారులు కూడా దాంట్లో సభ్యులుగా ఈ కమిటీలో ఉంటారు. ఈ కమిటీ యొక్క విధి విధానాలేంటి, ఈ కమిటీ ఎలా ఈ 6 పథకాలు ప్రజలకు చేర్చే దాంట్లో ఈ వచ్చిన అప్లికేషన్లో జెన్యూనిటీని పరిశీలించి అర్హులైన వారు ఎవ్వరిని కూడా మిస్ కాకుండా ఉండే విధంగా డేటాని పూర్తిగా సేకరించిన దాన్ని కంప్యూటర్లో భద్రపరిచి దానిని అర్హులైన వారికి పథకాలని ఇచ్చే ప్రణాళిక ఈ కమిటీ తీసుకొని ఈ కమిటీలో చర్చించిన తర్వాత కేబినెట్ లో దాన్ని ఎమ్మటే ఇంప్లిమెంటేషన్ చేసే కార్యక్రమాన్ని కూడా చేపట్టబోతున్నాం. మేము ఈ రోజు 40 రోజుల్లో చేస్తారని అనలే. అన్ని మీటింగుల్లో ఈనాడున్న ముఖ్యమంత్రి గారు కానీ, ఈనాడున్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు కానీ, మా నాయకులు రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, ప్రియాంక గాంధీ గారు, సోనియా గాంధీ గారు కూడా ఏ వేదికల్లో కూడా 40 రోజులు 50 రోజుల్లో చేస్తానల్లా. 100 రోజుల్లో ఈ 6 గ్యారెంటీల్ని ప్రతి ఇంటికి అర్హులైన ప్రతి ఇంటికి చేర్చే బాధ్యత చేస్తామని చెప్పాం. మేము అధికారంలోకి వచ్చి ఇంకా పూర్తిగా మేము ప్రమాణ స్వీకారం చేసింది డిసెంబర్ 9వ తారీఖు నాడు. ఇది శాసనసభ్యులుగా అంటే ప్రభుత్వంలోకి వచ్చి ఇంకా రేపటికి నెల అవుతుంది. అప్పుడే 40 రోజులే మీకు టైం ఉంది, ఇది అది అని ఎవరైనా కారు కొత్తలు కూసినా చాటుగా ఎప్పుడు కూడా మేము చెప్పలే, మా నాయకులు కూడా ఎక్కడా చెప్పలే. 100 రోజుల్లో మేము డెలివరీ చేస్తానన్నాం. మా మాటకి మేము కట్టుబడి ఉంటాము. ప్రతిపక్షం వారికి అప్పుడే నెల రోజులు కూడా కాలా అప్పుడే వారి పవరు ఇంకా ఎప్పుడు లాక్కోవాలని ఆవులాడుతున్నారు. చాలా నవ్వు వస్తుంది. పూర్తి మ్యాండేటరీ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఇచ్చారు. కొద్దిగా ఓపిక పట్టండి. ప్రతి విమర్శ చేయటానికి ముందు మీ ప్రభుత్వంలో గతంలో మీ ప్రభుత్వంలో ఏవైతే తప్పిదాలు జరిగినాయో ఆ తప్పిదాలని ఈ ప్రభుత్వంలో జరుగుతున్నట్టు చూపిస్తే ప్రతి ఆధారంతో సహా ఈ ప్రభుత్వం బయట పెట్టడానికి సిద్ధంగా ఉంది. 1,05,00,000 అప్లికేషన్లతో పాటుగా 20 లక్షల అప్లికేషన్లలో ఆధార్ కార్డు ఏది రేషన్ కార్డు కావాలని వాళ్ళు ఉన్నారు, భూమి ధరణి సమస్యలు ఉన్నోళ్ళు ఉన్నారు, కొంతమంది ఉద్యోగాలు కావాలని వాళ్ళు ఉన్నారు. వాటిని కూడా క్రోడీకరిస్తున్నాం. డెఫినెట్ గా రేషన్ కార్డుల మీద కూడా ఒక క్లారిటీ ఇస్తాం. ఇచ్చేది ఏమి వెనకపోయేది ఉండదు.